పెట్టాలంటే జరిగే పని కాదు. అవి పడగొట్టే అధికారం కూడా లేదు. కాకపోతే అక్కడ బాడుగలకు ఇచ్చారు. బాడుగలకు ఇచ్చినప్పుడు బాడుగలకు కండిషన్ ఏముంటది? రెసిడెన్షియల్ పర్పస్ ఇచ్చారా, షాపింగ్ పర్పస్ షాపులు పెట్టుకోవడానికి ఇచ్చారా అన్నది చూడాలి కదా. అది ఎవరు చూడాలి? మున్సిపల్ అధికారులు చూడాలి. వాడు ఒకదాని పర్మిషన్ తీసుకొని ఇంకోటి పెట్టుకున్నాడు అనుకోండి, చెక్ చేయాలి. అలాగే విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి, ప్రాపర్ గా ఉన్నాయా లేదా కనెక్షన్స్ ఏమన్నా. ఎందుకంటే పాత నాటి మీటర్లు, వైర్లు ఎప్పుడో పురాతన లోపల అంతా పాడైపోయింటాయి. ఏదైనా ఫైర్ అయిందంటే మొత్తం కాలిపోయి. ఇవాళ కొత్త సిస్టమ్ వచ్చింది. కొంచెం మనము ఎక్కడైనా వైర్ ఫైర్ అయితే వెంటనే మీ ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. అది అక్కడ ఉండదు. ఉండనప్పుడు ఫైర్ సేఫ్టీని ఏమంటారు? మరి విద్యుత్ శాఖ అధికారులు తనిఖీ చేశారా, మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారా? లేదు, చేయరు కదా. అరే ఇది మార్చుకోవాలయ్యా, మీరు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, పబ్లిక్ వచ్చే ప్లేస్ ఇది, మీరు కొత్త సిస్టమ్ లో పోవాలంటే ఇప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యేటువంటి వచ్చాయి. వైరింగ్ చేసేసుకొని వాటిని కనెక్షన్ పెట్టుకుంటే ఏమైతుంది? చిన్న ఎక్కడైనా ఫైర్ అయినా కూడా వెంటనే ఆఫ్ అయిపోతుంది, మొత్తం ఆఫ్ అయిపోతుంది. అది అవన్నీ అక్కడ లేవు, ఏమీ లేవు. మీరు చూడండి ఎంత దరిద్రంగా షాపులు లేకపోయినా ఆ వైర్లు, ఆ పద్ధతి, ఆ నీట్నెస్ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ అన్ని పడేసి ఉంటాయి, ప్లేస్ ఉండదు. ఇప్పుడు ఇది ఇరుకు అయినటువంటి, అది కూడా ఆ స్టెప్స్ కూడా పైకి పోయేదానికి మన ముందర షటర్ వేసి ఉంది. వాళ్ళు బయటికి పారిపోయడానికి కూడా లేదు, ఆ షటర్ వేసి ఉంది కిందికి. ఆ షటర్ ఎప్పుడు తీయాలా? ఇవన్నీ ఎవరు పరిశీలించాలా? ఇప్పుడు ప్రజలకు బుద్ధి లేదు, అధికారులు అంతకన్నా పట్టించుకోరు. ఇవన్నీ కూడా ఒక్కసారైనా మళ్ళీ ఇంత ప్రమాదం జరిగినప్పుడు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని షాపులను, అన్ని రెసిడెన్షియల్ని, క్వార్టర్స్ ని చెక్ చేయాలి. కండిషన్ అన్ని పద్ధతి ప్రకారం ఉన్నాయో లేదో చూసి, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి. ఒక నెల రోజులు టైం ఇచ్చి అన్ని సెట్ చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.